కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్య శాఖపై ఫోకస్ పెట్టింది. 8 నెలల్లో 7 విభాగాల్లో 7,000కు పైగా ఉద్యోగాలిచ్చింది. హెల్త్ డిపార్ట్మెంట్లో 2 వారాల్లో మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది రాష్ట్ర సర్కార్. ప్రభుత్వ దవాఖాన్లలో ఉద్యోగ ఖాళీలు వేగంగా పూర్తవుతున్నాయి. అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తోంది ప్రభుత్వం. గడిచిన 15 రోజుల్లోనే సుమారు 4,000 పోస్టులకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంకో 10 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనుంది. వైద్య విధాన పరిషత్ పరిధిలోని జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సుమారు 1,600 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ ఆరోగ్య శాఖ ఫైల్ పంపింది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, హాస్పిటల్ అప్గ్రేడేషన్తో ప్రభుత్వ దవాఖాన్లలో పెద్ద సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ పోస్టులన్నీ భర్తీ చేసి వైద్య సేవలు మెరుగుపరుస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గతంలోనే ప్రకటించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉద్యోగ నోటిఫికేషన్లపై మంత్రి దృష్టి సారించారు. ప్రతి హాస్పిటల్లో కనీసం 80% పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2017, 2018 నుంచి ఆగిపోయిన ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్ట్, ఇతర కేసులకు కోర్టులో తీర్పు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఫలితాలను విడుదల చేసి ఒకేసారి 6,956 మందికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది రేవంత్ సర్కార్. 285 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 48 మంది ఫిజియోథెరపిస్టులను, 18 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లను రిక్రూట్ చేశారు. మొత్తంగా ఇప్పటి వరకు 7,308 పోస్టులను భర్తీ చేసింది ప్రభుత్వం. ఈ నెల 11న 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. ఈ నెల 17న మరో 2,050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2 రోజుల క్రితం 633 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటితో పాటు 1,666 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, 156 ఆయుష్ మెడికల్ ఆఫీసర్, 435 సివిల్ సర్జన్, 24 ఫుడ్ ఇన్స్పెక్టర్, 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా 6,293 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు అధికారులు. ఆరోగ్య శాఖలో మరో నోటిఫికేషన్ 10 రోజుల్లో రానుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే 643 మంది టీచింగ్ ఫ్యాకల్టీని కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిక్రూట్ చేసింది ప్రభుత్వం.